హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరొక వీడియో సాంగ్ మనం చూద్దాం. అనేకమైనటువంటి యొక్క యవనస్తులు ఈ రోజున పాడే పతనమైపోతున్నటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఎంతోమంది ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. ఈ మీటింగ్ ద్వారా అనేకమైనటువంటి మాటలని చెప్పేదానికి, అనేకమైనటువంటి యొక్క విషయాలని యవనస్తులకు ఉజ్జీవకరమైన మాటలు తెలియపరచడానికి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఈ సమయంలో ఒక వీడియో ద్వారా మనం ఒక పాటని మన ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ఆకాంక్షలు, లోకంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి పాట ద్వారా మనము చూద్దాం. ఓ పావురమా, ఆ పావురం యొక్క అందమైనటువంటి జీవితం ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతవరకు కఠినమైనటువంటి యొక్క పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్తుందో, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం యొక్క లోకంలో ఉన్నటువంటి పడిపోయినటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు మన జీవితము కృషించిపోతుందో, పాడి పతనమైపోతుందో ఈ పాట ద్వారా మనము చూద్దాం. రంగురంగులు కనిపిస్తున్నటువంటి లోకము, మన దృష్టికి రంగురంగులు కనిపిస్తున్నటువంటి ఈ లోకములో ఎంతో బాగుంటుందిలే, సమాధానంగా ఉంటుంది. మనం తీసుకుంటున్నటువంటి మద్యపానము కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇది మన శరీరానికి బాగుంటుంది అని అనుకోవచ్చు మనము. కానీ అది శరీరంలో వెళ్ళిపోయినాక మనలో ఉన్నటువంటి యొక్క శరీరం లోపల ఉన్నటువంటి అవయములు ఎంతవరకు మనకి పాడవుతున్నదో మనకు తెలియదు ప్రియులారా. గనుక ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఈ జీవితం యొక్క విలువైనది ఎంత విలువైనదో ఒకసారి ఆలోచన చేద్దాం. మన కుటుంబ పరిస్థితి, మన కుటుంబంలో ఎంతమంది బాధపడుతున్నారో, పోగొట్టుకున్నటువంటి జీవితము, మన కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది రోదన చెల్లిస్తున్నారో, మన కొరకు బాధపడేవారు ఎంతమంది ఉంటున్నారో, ఎంతమంది కన్నీరు విడుస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నా జీవితాన్ని ఎవరి కోసం నేను జీవిస్తున్నాను? నిజంగా ఈ అలవాట్ల ద్వారా ఎవరు నన్ను విడిపించగలరని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకోవచ్చు, ఆ అలవాట్ల ద్వారా నేను బాగుంటే నేను అనుకోవచ్చు. కానీ అది ఒకసారి మరణానికి దారి తీస్తుంది. మన జీవితానికి అదొక మరణానికి ముగింపు అనుకుంటున్నాము. మనం అప్పుడే ఒక పాఠం చూసాం, మరణము ముగింపు, మరణమే ముగింపా అని. మనిషికి మరణము ముగింపా అని మనం అనుకుంటున్నాం. కానీ అది మరణం ముగింపు కాదు ప్రియులారా. మరణము కంటే మరొక జీవితం ఉంది. మరణించినాక పరలోకము, నరకం అనేక స్థానాలలో మనం ఉంటాం. నరకములు ఉంటున్నాను కోరుకుంటున్నావా? పరలోక రాజ్యములు ఉండాలని కోరుకుంటున్నావా? మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు వేస్తున్నావా? లేక చెడు అలవాట్ల ద్వారా, డ్రగ్స్ ద్వారా, మద్యపానము ద్వారా అందరూ మనల్ని చూసి అసహించుకునే వారిగా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన దృష్టికి కనిపిస్తున్నటువంటి రంగుల లోకములో మనము ఉంటూ, ఈ రంగుల లోకాన్ని మంచిది అనుకొని జీవిస్తూ, మనిషి ఎందుకు ఈ ప్రాంతంలో ఎంతోమంది యవ్వనస్తులు చనిపోతూ, మరణిస్తూ, అనేక మంది ఆత్మహత్యలకు గురి అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది మానసికంగా కృంగిపోతున్నటువంటి వారు ఉన్నారు. నా జీవితాన్ని కాపాడేవారు ఎవరు లేరా అని అనుకుంటున్నటువంటి వారు, మరణమే ముగింపు అనుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కనుక
అలాంటి జీవితాన్ని, ఆ వ్యక్తురాలి జీవితాన్ని ఒక్కసారి మనం చూద్దామా ఈ పాటలో. కళ్ళ ఎరుగని తెల్లపావురమా అని ఒక వ్యక్తురాలు ఎంతో బాధ రోదన చేత భయంకరమైన యవన స్త్రీలు, యవన జీవితము, ఈ రంగుల జీవితము ఏదో అనుకొని ఏదేదో ఊహించుకొని నా జీవితము బాగుందంటే ఇదిగో ఈ రోదన చేత, ఈ ఆవేదన చేత ఎవరు నన్ను విడిపించగలరు? ఎరుగని తెల్ల పావురమా పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా. రంగురంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు గురులుగా మారేనా. రంగురంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు గురులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నోకలు కావే చెల్లెమ్మా, ఆశతో వెళ్ళి వాలితే నీకు ఉరులే చెరలమ్మా. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా. యౌవన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా.
నిన్ను మోసము చేస్తుంది ఈ లోకము ప్రేమ. ఈ లోకములో ఉన్నటువంటి స్నేహము నిన్ను విడిచిపెట్టవచ్చు, నీకు ద్రోహము చేసి ఉండొచ్చు. ఇదిగో నా దేవుడు ప్రేమ చేత ఈ లోకంలో పట్టుకోవడానికి, నిన్ను మార్చేదానికి, నీ వ్యసనముల నుంచి దూరము చేసేదానికి ఆయన 2000 సంవత్సరాల క్రితంగా సిలువకెక్కాడు. ప్రియమైనటువంటి యవనస్తుడా, సిలువకు ఎక్కాడు, తన ప్రాణం పెట్టాడు. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, రక్తం కార్చి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైకెగిరావా. కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైకెగిరావా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రేమను, ఆ దేవుని ప్రేమను ఏనాడైనా గుర్తించావా? ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా, ప్రేమైనటువంటి యవనస్తులారా, నా కొరకు ఇతడు ఉన్నాడు, నన్ను చూస్తే ఉండలేడు అని ప్రేమ అనేక మాయలో పడిపోతూ నిన్ను మోసం చేసుకొని, నన్ను మోసం చేశాను, నేను ప్రేమలో ఓడిపోయానని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రాంతాలలో మనం ఉంటున్నాం. ఎంతో మంది ఈ చెడు సహవాసం వలన నిన్ను దూరం కాలేక మానసికంగా కృంగిపోయి కృషించిపోయి చావే నాకు ముగింపు అనుకొని జీవిస్తున్నామే. కానీ ఆ శిలువ మీద ప్రాణం పెట్టినటువంటి ప్రేమమయుడైనటువంటి ప్రేమను ఒక్కసారి గుర్తించామా? ఆలోచించండి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమను ఒక్కసారి మనము ఆలోచన చేసుకొని మనము ముందుకు కొనసాగుతాం.